ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బడ్జెట్ ఎంత, ఖర్చు చేస్తుంది ఎంత అనే అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. వాస్తవంగా రాష్ట్ర బడ్జెట్ 3,00,000 కోట్ల రూపాయల బడ్జెట్. అందులో బీసీలకు రావాల్సింది 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వాలి. వాస్తవంగా ఎందుకు ఇవ్వాలంటున్నాము? అసలు బడ్జెట్ అయ్యేదే ఎస్సీ, ఎస్టీ, బీసీలు పన్నుల రూపాయలు కడితే ఇలా రాష్ట్ర బడ్జెట్ 3,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది. అంటే మా ద్వారా వచ్చినటువంటి బడ్జెట్ మాకు ఇవ్వడానికి బిచ్చం వేసినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వము కేవలం వాళ్ళు ఇస్తున్నది ఎంత వాస్తవంగా మాకు రావాల్సింది 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే వాళ్ళు ఇస్తామన్నది ఎంత సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామన్నారు. ఇస్తామని చెప్పేసేసి మొదటి సంవత్సరము అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్లో 20,000 కోట్లకు కేవలం 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఖర్చు చేసింది ఎంత? కేవలం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంటే 7,000 కోట్ల రూపాయలు ఏమైనవి, ఎక్కడ ఖర్చు పెట్టిందో ఇప్పటిదాకా లెక్కలు లేవు. మళ్ళీ మొన్న అసెంబ్లీ సమావేశాల్లో 11,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. దానికంటే 2,000 కోట్లు వేశారు. ₹1 ఖర్చు చేయలేదు. అంటే 2 సంవత్సరాల పేరు మీద వాళ్ళు ఇస్తామన్నది 40,000 కోట్ల రూపాయలు. ఇచ్చింది ఎంత? కేవలం 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. ఖర్చు పెట్టింది ఎంత? 20లో ₹2,000. అంటే 1% ఖర్చు పెట్టారు. అంటే 52% ఉన్నటువంటి బీసీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 1% అంటే మీరు ఇచ్చేటువంటి పైసలు మా పిల్లలకు చాక్లెట్ల బిస్కెట్లకు కూడా కావు. అన్న, అయితే ప్రత్యేకంగా బీసీ వాళ్ళకే ఎందుకు ఇలా తగ్గించడం జరిగిందని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లలో 42% ఇస్తామని చెప్పేసి దాన్ని ఇవ్వడం లేదు. బడ్జెట్లో ఇస్తామన్నటువంటి బడ్జెట్లు కేటాయించలేదు. కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలు అని చెప్పి అది ఇవ్వలేదు. బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ రావాలి, అది కూడా ఇవ్వలేదు. అంటే అడుగడుగున్న బీసీలను విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అన్ని రకాలుగా బీసీలను అనగదొక్కాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు ఇలా అన్ని రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, ఇస్తా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుంటే అడగాల్సినటువంటి బీజేపీ పార్టీ అడగట్లేదు, ఉద్యమం చేయాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేయట్లేదు. అంటే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు బీసీల మీద కుట్రలు, కుతంత్రాలు చేశాయి. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇది 3వ పార్లమెంటు సమావేశం జరుగుతూ ఉంది. మొదటి పార్లమెంటు సమావేశం అయిపోయి 2వ పార్లమెంటు సమావేశంలో అడావిడిలో కోట్ల కేసులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసేసింది, ఈ రిజర్వేషన్లు పంచాయతీ బడ్జెట్ 3,000 కోట్ల రూపాయలు రావాల్సింది, ఆ 3,000 కోట్ల రూపాయల కోసమే మేము స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తూ ఉన్నావు? దీనికి కారణం చెప్పు అసలు. అంటే కనీసం మున్సిపల్ ఎన్నికల్లోనన్నా మరి నువ్వు అన్నట్టుగా కనీసము చట్టబద్ధంగా రాలేదు. మరి పార్టీ పరంగా నన్ను ఇవ్వాలిగా, పార్టీ పరంగా ఇస్తామన్నారుగా. మరి పార్టీ పరంగా ఇవ్వాలంటే 56% ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వట్లేదు?